జనుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. అందరూ పాడాలి. పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రం. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఒక రాజు దేవునికి ప్రార్థన చేశాడు. ఆ రాజు అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఎలా చేస్తాడంటే ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. మొత్తం ఊర్లో ఉన్న జనాంగాన్ని అంతటిని పోగు చేసి దేవుని మందిరములో, ఇళ్లలో కాదు, కాపురాలు చేసుకునే ఇళ్లలో కాదు, ప్రార్థన చేసుకునేది ఉపవాసం ఉంటే దేవుని మందిరానికి వచ్చి ఒక గొప్ప రాజు. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 20వ అధ్యాయంలో 2 నుండి చూస్తే అక్కడ గొప్ప సైన్యం ఒకటి వారి మీదకి వచ్చిందట. వారు హససోను మార్గంలో ఎన్గెదీములో ఉన్నారని యెహోషాపాతు రాజుకి తెలియబడడం జరిగింది. తెలియబడినప్పుడు అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడట. దేవుని దగ్గర మనసు నిలుపుకున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి. ఎవరన్నా యుద్ధానికి వచ్చేస్తే ఆల్రెడీ అంతా ఏం చేస్తారు, వీళ్ళు కూడా యుద్ధ సామాగ్రులు అంతా సిద్ధపరచుకొని, యుద్ధ వీరులను సిద్ధపరచుకొని యుద్ధానికి వీళ్ళు కూడా బయలుదేరుతారు. అరే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, మనం ఇంకా బయలుదేరలేదు అని గబగబా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని యుద్ధ సైన్యం అంతటికి కబుర్లు పెట్టి బయలుదేరతారు. కానీ ఈ రాజు అలా చేయలేదండి. ఏం చేశాడు, అట్ ద సేమ్ టైం అదే సమయంలో యూదావారు అందరికీ, దేవుని బిడ్డలందరికీ కూడా కబురు పెట్టాడండి. ఈ రాజు కబురు పెట్టి ఏం చేశాడంటే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో మనసు అనే నడుము కట్టుకోమన్నది బైబిల్లో. మనసు నిలుపుకోవాలి దేవుని దగ్గర విచారించడం అంటే ప్రార్థన చేయటానికి. ప్రభువా వాళ్ళు ఆల్రెడీ యుద్ధానికి వచ్చేసారయ్యా, నేనేం చేయాలని ఈ రాజు ఏం చేశారంటే మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపు వేయించాడట రాజుగారు. మీరందరూ కూడా ఉపవాస దినం పాటించండి, మనందరూ చనిపోతాం. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి వచ్చేసారు. అందరూ బయలుదేరి యుద్ధానికి వెళ్దాం అనలేదండి. మనందరూ ఏం చేయాలి, ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఉపవాస దినాన్ని పాటించాలి. మీరందరూ ఏం చేశారు, ఇంకా యూదావారు యెహోవాల సహాయమును వేడుకుంటకై కూడుకున్నారట. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములు అన్నిటిలో నుండి జనులు వచ్చారట. ఈ ఉపవాస దినం ఉందంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలా చాలా పెద్ద పెద్ద అభిషక్తులు ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్న సంఘాలలో దేవుడు ఉంటారు కనుక దైవ భయం ఉంటుందండి. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఉపవాసం అనగానే 50 రోజులు అంటే 50 రోజులు, 40 రోజులు అంటే 40 రోజులు, వారం అంటే వారం దేవుని మందిరంలో రాత్రులు 2:30 వరకు ప్రతిరోజు ప్రేయర్స్ ఉంటాయి. హల్లెలూయా. యెహోషాపాతు రాజు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నట. దేవుడు అంటే ఎవరంటే భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేశారండి.
ఉపవాస ప్రార్థనలు ఎన్ని దినాలు చేశారు? జల్లందరినీ రమ్మని చాటింపు వేశాడట ఈ రాజు. రాజు కదా, ఉండిపోయి వెనకాల సైన్యాన్ని పంపించవచ్చు యుద్ధానికి. సైన్యమే నశించిపోతారు యుద్ధంలో, నాకెందుకు, నాకేం భయం లేదు, నేను రాజును కదా, వీళ్ళని పంపుదాం అని తను ఉండిపోలేదండి. యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు మొత్తం ప్రజలందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట? యెహోవా వద్ద విచారించడానికి యూదా పట్టణంలో ప్రజలు వచ్చారు. 5వ వచనంలో యెహోషాపాతు యెహోవా మందిరములో, హల్లెలూయా, అందరూ చెప్పగా వచ్చుదాం. ఓరి బాబా బరి హమాన సీకందవనాశ్య. యెహోవా మందిరములో క్రొత్త సాలు ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు అయినావు. ఎక్కడ దేవుడు ఆయన? ఫస్ట్ ఆకాశమందు దేవుడు అన్నావు. అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే. నువ్వు బాహుబలము పరాక్రమ గలవాడవు. నిన్ను ఎదిరించటికి ఎవరికి శక్తి బలం ఏమీ సరిపోదయ్యా. నీ జనులను ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నువ్వు ఇచ్చావు. మా దేవుడు నీవే. వారు అందులో నివసించి కీడైనా యుద్ధమైనా తీర్పైనా తెగులైనా ఏదొచ్చినా సరే మా మీదకి ఈ మందిరం ఎదుటను, నీ మందిరం ఎదుట ఇంకా నీ ఎదుట నిలబడి మా శ్రమలన్నింటిలో విడిపించాయని ప్రార్థన చేస్తే నువ్వు ఆలకించి మనం రక్షిస్తావు అనుకుని ఈ మందిరాన్ని కట్టారు మా పితరులు. అయితే ఇచ్చాడు నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించారు గనుక, నీ పేరు ఈ మందిరానికి పెట్టబడింది కనుక, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు మందిరం గురించి. మందిరం గురించి పెద్దవాళ్ళు పూర్వీకులు దేవిని మందిరం అంటే చాలా 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 భయభక్తులు కలిగి ఉండేవారండి. ఇంట్లోకి వచ్చి రాజు కదా, ఏదో ఎన్నో గదులు ఉంటే అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు కదా, ప్రార్థన. అలా చేయలేదండి. దేవుని యొక్క రాజ్య పరిపాలన వారికి దేవుడు ఇచ్చాడని వాళ్ళు కూర్చోలేదండి. నాకేంటి అన్నీ అయిపోయినాయిలే, ప్రజలను పంపించేద్దాం, దేవుని మందిరానికి నేను రాజును కదా, నాకు వెళ్తే చిన్నతనం, అలా ఏమనుకోలేదండి. వాళ్ళు దేవుని మందిరానికి వాళ్ళే పరిగెట్టుకొని బట్టలు, రాజు వస్త్రాలు తీసేసి గోనె బట్టలు కట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చేవారు కాలినడకన. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? గొప్ప గొప్ప రాజులు. 20 మణుగులు బంగారాన్ని దేవుని మందిరానికి ఇచ్చారు, వాళ్ళ సొంతవి. మొదటి దినవృత్తాంతాలు 29 నుంచి వస్తూ ఉంటాయి మాటలు. దావీదు మహారాజు కానివ్వండి, ఎవరన్నా సరే దేవిని మందిరం అంటే చాలా చాలా ఇష్టం చూపించేవారు. దేవుడు కూడా వారిని ఇష్టంగానే దీవించేవాడు. హల్లెలూయా. అయితే నీ మందిరానికి పెట్టబడింది కదా పేరు, నువ్వు మమ్మల్ని రక్షిస్తావని కూడా నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు వాళ్ళు. దేవుని మందిరం అంటే ఏంటంటే పరిశుద్ధ స్థలం. అందరూ చెప్పండి, పరిశుద్ధ స్థలం. ఈ లోకంలో ఏదన్నా ఉన్నదంటే పరిశుద్ధ స్థలం దేవుని మందిరమే. అక్కడ దేవుడు ఉంటేనే పరిశుద్ధ స్థలం అవుతుంది. దేవుడు ఉండకుండా పరిశుద్ధ స్థలం అన్ని మందిరాలు అవ్వవు. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, అపవాది కూడా చెప్తున్నాడని పరిశుద్ధ మందిరం దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడు ఉండే స్థలాన్ని ఏమంటారు? పరిశుద్ధ మందిరం. హల్లెలూయా. అయితే ఇక్కడ నీ నామఘనత కొరకు మా పితరులు కట్టించారు కదా, ఈ మందిరానికి నీ పేరు పెట్టబడింది కదా అని చెప్పి ఇశ్రాయేలు ఐగుప్తులు వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ సేయీరు మన్యవాసుతో యుద్ధం చేయనీయలేదు. వాళ్ళు ఇప్పుడు చూడు, వాళ్ళని వదిలేసాం. మా పితరులు ఇశ్రాయేలు ఐగుప్తీయులు వచ్చినప్పుడు వాళ్ళతో యుద్ధం చేయలేదు, కానీ మనకి ఎట్టి ఉపకారం చేస్తున్నారు చూడు, వాళ్ళు మా మీదకి యుద్ధానికి వచ్చేసారు అని చెప్పి రాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రజలందరూ కృతజ్ఞతలు ఎదుట ఉంటుండగా ఈ రాజుగారు ప్రార్థన చేస్తున్నారు అందరిలో నిలబడి. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు చూసారు ఇక్కడ రాయబడింది. నీ శ్వాసలను మమ్మల్ని తోలివేయాలని వాళ్ళు యుద్ధానికి వచ్చారయ్యా అని చెప్తా ఉన్నాడు రాజు దేవునికి. అయితే మమ్మల్ని తోలివేయడానికి బయలుదేరి మా కెట్టి ఉపకారం చేస్తున్నారో చూడండి అని చెప్పి, దృష్టించు దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, నీవు తీర్పు తీర్చవా, మా మీదకి యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు, ఈ గొప్ప సైన్యం యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, బలము చాలదు అని ప్రార్థన చేశాడట. హల్లెలూయా. ఏమీ చేయటానికి మాకు తోచదయ్యా, నువ్వే మాకు చెప్పాలయ్యా అని ప్రార్థన చేశాడట. యూదా వారందరూ తమ శిష్యువులు, చూసారు ఎంత అద్భుతంగా ఉందో. 13వ వచనం చదవండి అందరూ చెప్పండి. యూదా వారందరూను తమ శిష్యువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడి. హల్లెలూయా. తమ శిశువులు, తన చిన్న 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 పిల్లలు, శిశువులు అంటే నెల కూడా తిరగలేదు పుట్టి, అటువంటి పిల్లలందరూ దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డారటండి. పిల్లల్ని ఎత్తుకొని శిశువులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఏం చేశారు? వాళ్ళు నిలబడాలి. ఒక జాము చేపు అంటే 4 గంటలు ఒక జాము. అంటే దేవుని సన్నిధిలో ఎంత నిలబడుతున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు,
నువ్వు దేవుని మందిరాన్ని గౌరవిస్తే దేవుణ్ణి గౌరవిస్తాడు నిన్ను. దేవుని నువ్వు ఘనపరిస్తే నిన్ను ఘనపరుస్తాడు ఆయన. ప్రభు ఏం చెప్పారు మొదటి సమయంలో? నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు దేవుడు. నిన్ను ఘనపరచడానికి దేవుడు ఎప్పుడో ప్రణాళిక ఉంది. నువ్వు ఆయన ఘనపరచట్లేదు. తగిన సమయంలో తగిన రీతిలో ఘనపరచాలి. నువ్వు తగిన సమయం వచ్చినప్పుడు దేవుని ఘనపరచాలి. నువ్వు ఘనపరచకుండా నువ్వు ఘనతను కోరుకుంటుంది పొరపాటు కాదు, తప్పు కాదు. అది దేవుడు నన్ను ఘనపరచాలి, నాకు అది ఉంది, ఇది కావాలి, అది కావాలి ప్రభా. అందరికీ అన్ని జనులకి ఇస్తున్నావయ్యా, నాకు ఇవ్వలేదు. అన్ని జనులకి ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇవ్వడు? దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయట వాళ్ళకి. నిజమైన దేవుడు ఎవరో తెలియదు కానీ నిజమైన దేవుడికి మేము ప్రార్థన చేస్తున్నాం అనుకుంటారట మనసులో. హల్లెలూయా. అన్యజనులు నిజమైన దేవుడు తెలియక వాళ్ళు తడువులాడుతున్నాడు అపవాది ఆలోచనలతో. వాళ్ళు పెడుతున్నాడు ఆ నీటిలో మునిగితే మాకు నిజమైన దేవుని ఆశీర్వాదం వస్తుంది, పాపం పోద్ది అనుకుంటున్నారు వాళ్ళు. ఆ నది ఈ నదిని. కానీ వాళ్ళకి తెలియకుండా అపవాది మబ్బు పెడుతున్నాడు. నీకేంటి? దేవుడు నీకు ఇంత కృపనిచ్చాడు దైవజనుల ప్రార్థనల ద్వారా. దేవుడు నీకు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వు కాపాడుకోవాలి, ఇంకా రెట్టింప చేసుకోవాలి. దాన్ని ఎలా చేసుకోవాలి? ఉపవాసం ఉండి రాజులండి. వారికి ఏం తక్కువని వాళ్ళు దేవుని సంధికి కాలినట్టుగా గోనె బట్టలు కట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చేవారు ఏదన్నా వస్తే సమస్య. అందుకే ఆ రోజుల్లో జబ్బులు కానీ ఏమీ తెలియదండి వాళ్ళకి. ఇప్పుడు దేశమంతా జబ్బులే, దేశమంతా పాపమే. ఎందుకు వచ్చింది? నువ్వు చేయవలసిన భక్తి నువ్వు చేస్తున్నావా? ఎన్నిసార్లు గద్దించిన విననొల్లన్నవాడు హఠాత్తుగా మరీ తిరుగులేకుండా నాశనం అవుతాడని బైబిల్లో ఉంది. హల్లెలూయా. నీ కర్మకు నీవే బాధ్యుడివి, బాధ్యురాలివి. మేము చెప్పాల్సింది చెప్తాం. వచ్చి నోరు తెరిచి స్తోత్రమయ్యా స్తోత్రమని గట్టిగా మొరపెట్టారండి వాళ్ళు. నోరు మూసుకొని కూర్చోలేదు. నోరు మూసుకొని కూర్చుండేది ఎవరు తెలుసా? అపవాది. దేవుని సందుకు వచ్చి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? వచ్చి ఆత్మీయులేనా? ఉండి కొద్ది ఎదగాల? లేకపోతే మీ పిల్లలు పుట్టిన వాళ్ళు పుట్టినట్టు కూడా మీకు ఆనందమేనా? దేవునికి ఆనందం ఉండదు, మాకు అసలు ఆనందం ఉండదు, దేవుడికి ఇంకా ఆనందం ఉండదు ఎదగకపోతే. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా నిలబడ్డారట. శిశువుల్ని ఎత్తుకొని పిల్లల్ని నిలబెట్టి, పిల్లలుండే శిశువులను ఉంది, పుట్టిన పిల్లలను కూడా తీసుకొచ్చేవారు దేవుని మందిరానికి. హల్లెలూయా. అయితే అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయా కుమారుడైన బెనాయాకు జన్మమైన జకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాడు లేవీయుడనగు యహాజీయేలు సమాజంలో నిలబడి ఉన్నాడు. అతను యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, హల్లెలూయా, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందంటే. ఇప్పటిలాగా అందరికీ ఆత్మ లేదప్పుడు, కొంతమంది మీదకి వచ్చింది. ఇప్పుడంటే అడిగే ప్రతి ఒక్కరికి యోగ్యులుగా అర్హులుగా ఉంటే యేసయ్య మూలంగా మనకిస్తున్నారు. యేసయ్య మన కొరకు బలి అయింది యేసయ్య కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఒకసారి యేసు ప్రభు వారే బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. నువ్వు 4 గంటల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా ఎప్పుడన్నా? 4వ అధ్యాయం మత్తయి సువార్తలు. ఆత్మచేత అరణ్యానికి కొనిపోయేట ఉపవాస ప్రార్థన చేయడానికి యేసయ్య. ఆత్మ ఉన్న వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారు. నీకు దేవుని ఆత్మ ఉందా? లేదు. చెప్పినప్పుడన్నా విని దేవుని అడిగి సంపాదించుకోవాలి కదా. దేవుని ఆత్మ లేకపోతే దేవుని దగ్గరికి ఎలా వెళ్తావు? కాగా ఎవడైనా దేవుని ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాదు అని ఉంది బైబిల్లో. రోమిలికి రాసిన పత్రిక 8:9. మరి నువ్వేలా వెళ్తావు దేవుని సంధికి? యేసయ్యకి ఉపవాస ప్రార్థన అంత అవసరమైతే నీకు అవసరం లేదా ఉపవాస ప్రార్థన? హల్లెలూయా. సమస్యలు తీరట్లేదు, బాధలు తీరట్లేదు, కష్టాలు తీరట్లేదు, ఎందుకు తీరుతాయి? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావా? సమయం ఉన్నప్పుడు దైవజనులు కేటాయించారు. శనివారం ఉంటున్నారో ప్రార్థన ఎక్కడ? దేవుని మందిరంలోకి వచ్చి ఉండాలి, నీ భక్తి అంటే చూపించాలి. అక్కడ దేవుడు చూసేది. మోకరించి ఇంటి దగ్గర ఎలా ప్రార్థన చేస్తావో, ఇంటి దగ్గర కాపురాలు తీసుకుని నీళ్ళ దగ్గర ఎవరు చేయలేదండి భక్తి పరులు. దేవుని మందిరానికి వచ్చారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. రాజులు కూడా ఎన్నో గద్దులు ఉంటాయి వాళ్ళకి, అయినా వాళ్ళు కూడా వచ్చారు ఉంది. హల్లెలూయా. వీళ్ళంతా కూడా దేవుని సన్నిధిలో ఒక్క దినము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తన పితరుల దేవుడైన యెహోవాకి ప్రార్థనలు చేశారట. అన్న తర్వాత అందరూ భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఆస్వాదించడానికి దీవించడానికి ఇష్టపడతాడు. ఒక ఎద్దు ముందుకి ఒక ఎద్దు వెనకైతే బండి వెళ్తుంది. మీకు బండి తోడడం బాగా తెలుసు. ఒక ఎద్దు ముందుకు వెళ్తుంది, ఒక ఎద్దు వెనక్కి వెళ్తుంది. బండి వెళ్ళిపోద్దాం ముందుకి. అలాగే ఉంటాయి మీ జీవితాలు కూడా. ఇద్దరు రావాలి సమానంగా. హల్లెలూయా. యూదావరం దర్శనం కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవచనం ద్వారా. యెహోవా సెలవిచ్చిన దేవనగా ఈ గొప్ప సైన్యమునగా మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించిన. ఓరి హమన సీకంద భాష. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. జడియొద్దు. యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. రేపు వారి మీదకి పొండి. వాళ్ళు ఆల్రెడీ ఈరోజు వచ్చేసారు యుద్ధానికి. దేవుడు అంటున్నాడు ప్రార్థన చేస్తే రేపు వెళ్ళండి అంటున్నాడు.
హల్లెలూయా. ఎవరైనా అలాగుంటారా? ప్రార్థన టైం అయిపోతుంది, ఉండాలి, ఇప్పుడే వచ్చేసారు అక్కడ, నేను ఇటు వెళ్తాను, వెళ్ళిపోతారు. కార్యాలు జరుగుతాయండి. వీళ్ళు ఏం చేస్తారు? ఆల్రెడీ యుద్ధం, చంపేస్తారు. యుద్ధం అంటే ఏంటి? ఆ దేశానికి వచ్చేసారు శత్రు సైన్యం. వీళ్ళేం చేశారు? దేవుని మందిరాన్ని పరిగెట్టారు. హల్లెలూయా. ఎంత గొప్ప గొప్ప విశ్వాసం దేవుని మీద ఉంది చూసారా? అచంచలమైనటువంటి విశ్వాసం. దేవుని మందిరాన్ని పరిగెట్టారు. వాళ్ళు ఆల్రెడీ యుద్ధానికి వచ్చి యుద్ధ పంక్తులు తీరి కూర్చున్నారు, రెడీగా గన్న పట్టుకున్నారు, పేల్చేద్దామని వచ్చేసారు. హల్లెలూయా. బాణాలు పట్టుకొని ఉన్నారు. వీళ్ళేమో వీళ్ళు యుద్ధానికి వెళ్ళకుండా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనసు నిలుస్తుందండి. మనసు నిలుపుకున్నారట వీళ్ళు. అయ్యి బాబాయ్ వాళ్ళు వచ్చేస్తున్నారు భయపడలేదు. దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మనసు నిలుపుకున్నారు. నీ మనసును నిలుపుకోగలుగుతున్నావా? బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథం 25 చివరి వచనం. తన మనసును ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. ప్రాకారం లేక పాడైపోతుంది పురం. అంటే ప్రాకారం అంటే గోడ లేకపోతే, గేటు లేకపోతే పందులు వెళ్తాయి, కుక్కలు వెళ్తాయి, నక్కలు వెళ్తాయి, పిల్లలు అన్నీ వెళ్ళి చండాలం చేసేస్తాయి. అదేవిధంగా నీ మనసు నువ్వు అణుచుకోలేకపోతే నీ గతి కూడా అంతేనట. ఇష్టం వచ్చినట్టు పాపాలతో శాపాలతో అపవాది నింపేస్తాడంతే. ప్రాకారంలోకి పాడైన పురం ఎంతో, నీ మనసు నువ్వు అణుచుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా నిలబడడానికి, దేవునికి వ్యతిరేకమైన తలంచడానికి, దేవునికి వ్యతిరేకమైన నడవటానికి. ఏది నీ భక్తి? పాపానికి శాపానికి చోటిచ్చినంత స్థలము నీ దేవునికి నీ హృదయంలో ఉందా? నీ మనసు నిలుపుకుంటున్నావా? వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చిన రాబోను మన ఇంటికి వచ్చేసారు, ఇక్కడే ఉండిపోదాం, దేవుని సన్నిధి మానేద్దాం. అదా నీ భక్తి? దేవునికి పరిశుద్ధాత్మగ్ని సన్నిధిలో ఉండవు నువ్వు. ఒక్కసారి ఆలోచించి సహోదరి, దేవుడు దీవించాలి శాంపాలంటే ఎలా పోతుంది? కుల్లి కాలంలో ఎంత సెంటేసిన సెంటు వాసన వస్తుందా? ఎంత వాక్యం వింటున్నా, ఎంత విస్తారమైనటువంటి వాక్యం దేవుడు వెదజల్లుతున్నాడు. ఏది నీ ఆశీర్వాదం? హల్లెలూయా. ఎందుకు రావట్లేదు? దైవజనులు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఫోన్లో ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి నీకెందుకు రావట్లేదు? హల్లెలూయా. ఈ రాజు తన మనసును కట్టుకున్నాడు, ప్రజలందరి మనసును కట్టగలిగాడు. ఎలాగా? రాజు కదా, దేవుని యొక్క మాట ప్రకారం ఆయన నడిచే రాజు, అతను నడుస్తాడు కాబట్టి ఈ రాజ్యం ఎంత నెమ్మదిగా ఉంది అని ప్రజలు గ్రహించారు. మరి నువ్వు గ్రహించావా? నీ దైవజనులు ఎటువంటి వారో, నీకు నడిపించే నాయకులుగా మేము ఎటువంటి వారో నువ్వు గ్రహించి ఆ మాట ఫాలో అవుతున్నావా? పెడసవిని పెట్టేస్తున్నావా? నీ కర్మకు నీవే బాధ్యురాలు. హల్లెలూయా. 20,000 అరణ్యము అందున్న వాగు కొన దగ్గర వారిని కనుగొంటారా మీరు? రేపు వెళ్ళండి అన్నాడు దేవుడు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యోధావాళ్ళ రేసులమార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి అంతే. హల్లెలూయా. మీరు రేపు వెళ్ళి యుద్ధ పంక్తులు తీర్చి యుద్ధంలో నిలబడాలంతే. యుద్ధం మీరుగా దేవుడు జరిగిస్తాడు కనుక మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఓరి బాబా కరబరాంతురానియా ఓరి హమన సీకందబ్రాశ. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడట. దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడాడు, ప్రవచనం ద్వారాని రాజుగారు సాష్టాంగ నమస్కారం చేశారు. అప్పుడు ఏం చేశారు? అందరూ కూడా యూదావ యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారు. హల్లెలూయా. రాజుగారు సాష్టాంగ నమస్కారం చేస్తే ప్రజలు చేయరా? మరి ప్రతి ఒక్కరూ సాష్టాంగ నమస్కారం చేశారు. దేవుడు మాట ఇచ్చాడు, మాట్లాడాడని. ఒక్కరోజు ఉపవాస ప్రార్థన, ఎంత కార్యాలు, ఎంత ఉద్రిక్తత, ఎంత యుద్ధం వచ్చినా తారుమారు చేసేసింది. హల్లెలూయా. అందరూ కూడా ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను దేవుని స్తుతించారట. ఒక 20వ వచనం అన్నాడు, ఉదయాన్నే లేచేట ఈ రాజు తెక్కువారంలోకి పోయి అక్కడ వారు పోచుండగా యెహోషాపాతు అన్నాడు నిలబడి, యూదావాళ్ళారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినండి. యూదావాళ్ళారా యెరూషలేము కాపురస్తులారా మీరు నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, అప్పుడు మీరు కృతజ్ఞులు అవుతారు. మరియు అతడు జల్లని హెచ్చరిక చేసిన తర్వాత యెహోషాపాతు యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారాలు ధరించిన వారై సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయన స్తుతించండి అని వారు స్తోత్రములు చేయుటకు వారిని నియమించాడట. ఎవరిని నియమించాడు? రాజుగారు పాటలు పాడడానికి ఎవరిని పెడతాలని నియమించలేదండి. ఈయన ఆత్మీయుడు కనుక ఆత్మీయులు ఎవరో తెలుసు, ఈయన అభిషక్తుడు కనుక అభిషక్తులు ఎవరో తెలుసు.
పరిశుద్ధ అలంకారాలు ధరించిన వారిని ఎన్నుకున్నాడు రాజుగారు. ఎవరు పాటలు పాడాలి? పరిశుద్ధ అలంకారాలు ధరించిన వారిని సైన్యానికి ముందర పెట్టాడంట. హల్లెలూయా. శత్రు సైన్యం ముందు నుంచి వస్తుందా వెనకండి వస్తుందా? ముందు నుండి అటాక్ ఇస్తారు. వాళ్ళు అటు ఉంటారు, ఇటు ఉంటారు. అందుకని వీళ్ళు ఎక్కడున్నారు? పరిశుద్ధాలుగా ధరించిన వారు ముందునే ఉన్నారు. వారు ఏం చేశారు? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోని మీదను మోయాబుల మీదను షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టాను గనుక వారు హద్దులైరి. హల్లెలూయా. హో థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యు ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. వారు పాడటానికి స్తుతించటానికి మొదలు పెట్టారట. వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇక్కడ పాటలు ఆరాధనలు ఎందుకు? నీ శత్రు సైన్యాన్ని దేవుడు హతమార్చడానికి నువ్వు నేర్చుకోవాలి, దేవుడు స్తుతించాలి, గణపరచాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో యథార్థంతో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో కార్యాలు మొదలవుతాయి. దైవజనులతో కలిపి, పరిశుద్ధులతో కలిపి పరిశుద్ధ మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. మేము చెప్తాం మీకు, అందరూ స్తుతించండి, అందరూ గణపరచండి, అందరూ చప్పట్లు కొట్టండి చెప్తాం. వెంటనే దేవుడు జోక్యం చేసుకుంటాడు. మీరు మీ వంతు స్పందించాలి. వీరు అలా మొదలు పెట్టారట. యెహోవా కృప నిరంతరం ఉంటుంది, యెహోవాని స్తుతించండి, స్తోత్రం చెప్పండి అని అలా స్టార్ట్ చేశారు. వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నట. జోక్యం చేసుకుని ఏం చేశాడు? మాటుగాండ్రను పెట్టాడట. 3 దేశస్తులు వచ్చారండి ఒక్క దేశం మీదకి యుద్ధానికి. 4 మూలలు ఉంటాయి, ఒక్క మూల మీదే వీళ్ళు ఉన్నారు. మిగతా 3 దేశస్తులు శత్రు సైన్యమే, అంత శత్రువులే. ఒక్క మనిషిని 3 వ్యక్తులు కొట్టగలరా? ఒక్క మనిషి అందరిని కొట్టిస్తాడా? మీకు తెలుసు కదా, మామూలుగా చెప్పాలంటే ఒక్క మనిషిని 3 మనుషులు కొట్టడం ఈజీయా? 3 మనుషుల్ని ఒక్క మనిషి కొట్టడం ఈజీయా? ఒక్క మనిషి 3 వ్యక్తుల్ని కొట్టకుండానే ఏం జరిగిందో చూద్దాం. వారు పాడటానికి స్తుతించడానికి మొదలుపెట్టిన వెంటనే దేవుడు మాటుగాండ్రను పెట్టాడట. మాటుగాండ్ర పెడితే 3 దేశస్తులు కలిసి ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చారు. మోయాబీలు, అమ్మోనీయులు, షేయూరు మన్యవాసులు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు అనుకున్నారట, మనం ఇద్దరం వెళ్ళి వాళ్ళని చంపేద్దాం అనుకున్నారట. వేలే మాటుగాండ్రను పెట్టాడు కదా కనుక దేవుడు. ఇద్దరు అనుకున్నారట, మోయాబీలు, అమ్మోనీయులు. వీళ్ళిద్దరు వెళ్ళి ఒక్క దేశం మీద కొట్ట ఈజీ కదా. వీళ్ళని చంపాల్సింది దేవుని బిడ్డల్ని. వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన, దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి, పరిశుద్ధాలంకారాలు ధరించిన వారు సైన్యం ముందర నిలబెట్టి రాజు స్తుతించడానికి మొదలు పెట్టడం వలన చూసారా, ఆ చర్చిల్లో పాటలు ఇస్తారండి, మా చర్చిల్లో పాటలు ఎవరా? అయితే మేము రాములే. అవునా? ఎవరన్నా అలాంటిది తగిరాలి? మీకు తగులుతారు కొంతమంది. ఇక్కడ ఎవరు పాటలు పాడాలని ఉంది? ఇక్కడ మీకు ఆశీర్వాదం వద్దా? మాటుగాండ్ర పెట్టాడు. 3 దేశస్తులు ఒక్క దేశం మీద యుద్ధానికి వస్తే 2 దేశస్తులు వాళ్ళని చంపేద్దాం మనం అనుకుని మాట్లాడుకొని ఒక దేశాన్ని చంపేశారు. ఇంకెవరు మిగిలారు? 2 దేశస్తులు మిగిలారు. వాళ్ళు కూడా ఏం చేశారంట? వాళ్ళు కూడా చూడండి 23లో అమ్మోనీయులు, మోయాబీలు, షేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవాలని పొంచి ఉన్నారట. పొంచి ఉండి వారి మీద పడిరి. 2 దేశస్తులు ఒక దేశం మీద పడ్డారు. వాళ్ళ పని అయిపోయింది. హల్లెలూయా. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించేసిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టారట. హల్లెలూయా. ఓరి బాబా రి కరబరాంతురానియా, గివ్ యు ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. ఏమైనా యుద్ధం చేశారా? ఏమైనా చేయగలిగారా? నిలబడ్డామన్నాడంతే దేవుడు. పరిశుద్ధాలంకారాలు ధరించిన వారు సైన్యం ముందర పాటలు పాడుతున్నారంతే దేవుని ఆశీర్వాదం దిగి వచ్చింది ఆ మధ్యలోకి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఎలా దిగొస్తుంది? దేవునికి ఇష్టమైన వారు అక్కడ ఉండి పాటలు పాడుతున్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. అందువలన అక్కడున్న ప్రజల మీదకి వారు సేఫ్టీగానే ఉన్నారు. దేవుని ఆశీర్వాదం వారందరి మీదకి దిగి వచ్చింది. శరీర సంబంధంగా దిగి వచ్చింది, ఆత్మ సంబంధంగా దిగి వచ్చింది. శరీర సంబంధంగా ఎలా దిగి వచ్చిందంటే చూద్దాం. వారు హతులైపోయారు అందరూ కూడా. అమ్మోనీయులు, మోయాబీలు, షేయూరు మన్యవాసులు వారు బొత్తిగా చంపి నిర్మూలన చేయవాలని పొంచి ఉన్నారట. ఒకరి మీద ఒకరు పడ మళ్ళా చంపుకున్నారు. అందరూ కూడా మొత్తం మొదలుపెట్టి యూదావారు అరణ్యమందున కాపర్ల దుర్గమ్మ దగ్గరికి వచ్చారు. యుద్ధ ప్లేస్ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు సైన్యం తట్టు చూచారట. అప్పుడు వచ్చి పాడుకుంటా నెమ్మదిగా హాయిగా దేవుని గణపరుచుకుంటా, హృదయంలో ఏ కలవరం లేదు. ఈరోజున అందరూ అటువంటి హృదయంతో వచ్చారా? దేవుని సన్నిధికి వెళ్తున్నా దేవుడు దీవిస్తాడని ఒక్క హృదయంతో వచ్చారా? ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక్క హృదయం ఉందా మీకు? కుటుంబీకులైనా దేవుడు సహాయం చేస్తాడని. హల్లెలూయా. అది ఏక హృదయం, ఏకాత్మ అంటే. సమాధానం ఉంటే ఉంటుంది,
నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది. యెషయా గ్రంథం 32:17. 24లో చూడండి. యూదావారు అరణ్యమందున కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై, హల్లెలూయా, శవాలైపోయి నేల మీద పడిపోయి ఉన్నారట. అయితే యెహోషాపాతు వెళ్ళి చూస్తే అతలైపోయారట. ఒక్కరు కూడా తప్పించుకోలేదట. యెహోషాపాతుడు అతని జల్లును వారి వస్తువులను దోచుకుంటూ దగ్గరికి రాగా ఆ శవము యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడును. ఆ సైన్యం దగ్గర విస్తారమైన నగలు, ప్రశస్తమైనటువంటి వస్తువులు దోచుకున్నారట. వాళ్ళ దగ్గరికి వచ్చి శవంలో విస్తారమైన ధనము, వారికి ఉన్నదంతా పట్టుకొచ్చి ఇమ్మన్నాడు దేవుడు. ఎందుకంటే నా బిడ్డలకు ఇవ్వాలి, మీరు పట్టుకురండి ముందే చెప్పాడు. వాళ్ళు అందుకని 3 దేశస్తులు కలిపి ఏకమై వచ్చి ఒక్కళ్ళు కూడా మిగిలిన ధనాన్ని, నగలని అన్నీ తన బిడ్డలకు ఉంచేయమన్నాడు దేవుడు. అందుకు ఉంచేశారు. హల్లెలూయా. తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకున్నారట. ఆ నగలన్నీ, బంగారం, వెండి అంతా వారు ఎంత పట్టుకెళ్ళగలరో, బరువు ఎంత మోయగలరో అంతకంటే ఎక్కువగానే ఒలుచుకున్నారట. కొల్ల సొమ్మతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినాలు పట్టిందట. హల్లెలూయా. దేవుడిస్తే అలా ఉంటుంది. నీకు ఒలుచుకోవటానికి 3 దినాలు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. వారు అక్కడ యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాక్ అంటే స్తుతి లోయ. బెరాకా లోయ అంటే స్తుతి, ఆశీర్వాదం. మాకు ఇంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఇంత వెండి బంగారాలు 3 రోజులు ఒలుసుకున్నాం మేము. అంత వెండి బంగారాలతో దేవుని సన్నిధికి వాళ్ళు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట బెరాకా లోయ దగ్గర. చూసారా ఎంత ఆశీర్వాదం వస్తుందో. నువ్వు యుద్ధం చేయాలా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే చాలు. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది నీకు? పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం వలన ఒక్కరోజు ఉపవాసం ఉన్నారు. ఎంత ఆశీర్వాదం వచ్చింది చూసారా. దేవుడిస్తే అలాగే ఉంటుంది. సోదరుడు సోదరి, నువ్వు లోకాపం వైపు, మనుషుల వైపు చూడక. హల్లెలూయా. ఏం చేసావు? చెప్పా. మందు తాగించేస్తున్నావు. తప్పుడు పని చేయించావా? తప్పుడు పని. బిడ్డ రక్షణ పొందిన బిడ్డ ముట్టడానికి వీలేదు. ఇంట్లో ఎవరింట్లో ఉండడానికి వీలేదు. దేవుని మందిరం ఎవరింట్లో ఉండడానికి వీలేదు. అర్థమవుతుందా? నీకేం ఆజ్ఞాపించలేదు. నీకు ఏ శ్రమ పోయినట్టవా? ఏ శ్రమ పోయినట్టవా? నీ పేరేంటన్నా? నీకు ఎంతమంది వచ్చాడు? ఇప్పుడు నలుగురున్నారా? మిగతా వాళ్ళందరూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ అందరూ దేవుని బిడ్డలు అవుతారు. దేవుని రాజ్యానికి వారందరూ వారసులు అవుతారు. దేవుని సన్నిధికి వస్తారు. నేను ఆపడానికి వీల్లేదు. ఎందుకని మనుషులు కాదు. అర్థమైందా? ఇటువంటి కాదు. ఈ అధికారం నీ ఆత్మలో మనుషులు కాదు. తమ్ముడు వాళ్ళు ఏమిటో ఏమి పెట్టో పట్టుకుని వెళ్ళిపోయి ఆజ్ఞాపిస్తున్నాను. అర్థమవుతుందా? ఇక వస్తావా? ఇక రాదు. నేనైతే పాయింట్ తీసుకున్నాను. నాకైతే తెలియదు. చాలా ఇదిగా పడ్డాను. చర్చిలో కూడా చాలా కూర్చోలేకపోయింది. చాలా తేలిక ఉంటుందిగా ప్రార్థిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుని సంస్కృతి